ఓ పురాతన గాథలోకి వెళ్దాం. శక్తి, తెలివితేటలు, ఇంకా ఒక అసాధ్యమైన సవాలు, వాటి గురించే ఈ కథ. ఓ లెజెండరీ హీరో ఒక కీలకమైన మిషన్ మీద ఉన్నాడు. మరి తాను ఎదుర్కొన్న సవాలు ఏంటో చూద్దాం. ఆంజనేయుడు సముద్రం మీద నమ్మశక్యం కాని వేగంతో దూసుకెళ్తున్నాడు. మనసులో ఒకే ఒక లక్ష్యముంది. ఆయన లక్ష్యమేంటంటే శ్రీరాముడు అప్పగించిన పనిని పూర్తిచేయడమే. చాలా ముఖ్యమైన పనిది. కాని అకస్మాత్తుగా సముద్రపు లోతుల నుండి ఒక భయంకరమైన అడ్డంకి పైకి లేచింది. ఇంతకీ ఆ భయంకరమైన జీవి ఎవరంటే ఆమె సురస, శక్తివంతమైన నాగరాణి. దేవతలు పంపారు. ఆమె డిమాండ్ చాలా ఖచ్చితమైనది. హనుమంతుడి శక్తి సామర్థ్యాలకు ఇదొక దైవ పరీక్ష. హనుమంతుడు శాంతంగా తాను రాముడి పనిమీద ఉన్నానని, తర్వాత తిరిగి వస్తానని చెప్పాడు. కాని సురస ఒప్పుకోలేదు. ఇంకా పెద్దగా నోరు తెరిచింది. ఇక్క సవాల్ మొదలైంది. తన శక్తిని ప్రదర్శిస్తూ హనుమంతుడు ఏకంగా ఒక పర్వతమంత సైజుకి పెరిగాడు. సురస కూడా ఆయన సైజుకి తగ్గట్టు ఇంకా పెద్దగా పెరిగింది. ఇక పోటీ మొదలయ్యింది. అప్పుడే హనుమంతుడికి అర్థమైంది, ఒక్క బలంతోనే గెలవలేమని, ఏదైనా ఉపాయం కావాలి. వెంటనే తన ఎత్తుగడను పూర్తిగా మార్చేశాడు. వ్యూహం ఇప్పుడు బలం నుండి తెలివికి మారింది. క్షణాల్లో తన ప్లాన్ను అమలు చేశాడు. ఆమె కోరినట్లే చేసి మాట నిలబెట్టుకున్నాడు. నమస్కరించి, తల్లి, నీ వరం నెరవేరింది అని చెప్పాడు. ఇందులో తెలివి, గౌరవం రెండూ ఉన్నాయి. దానికి సురస సంతోషించింది. హనుమంతుడు తన పరీక్షలో పాసయ్యాడని ఆమె గ్రహించింది. తన విలువను నిరూపించుకున్న తర్వాత ఆవిడ నుండి దైవిక ఆశీర్వాదం లభించింది. ఇక దారి స్పష్టంగా ఉంది. తాను చూపిన తెలివితేట్ల వల్ల మరింత శక్తిని పొందాడు. సో ఈ మొత్తం సంఘటనలోని కీలకమైన పాయింట్ ఇదే. ఇక్కడే స్పష్టంగా కనబడుతుంది. ఈ శాశ్వతమైన నీతి అదే చెబుతుంది, కేవలం పశుబలం కంటే తెలివి చాలా గొప్పది. జీవితంలో ఎదురయ్యే ఏ అడ్డంకికైనా ఇదొక శక్తివంతమైన రిమైండర్. ఒక్కోసారి ఆలోచనే ఆయుధం.